పేదల సంక్షేమమే తమ ధ్యేయమంటూ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ లక్ష్యానికి తూట్లు పొడిచేలా కొందరు నేతలు అధికారులు వ్యవహరిస్తున్నారు. అందిన కాడికి దండుకుంటూ అక్రమాలకు అండగా నిలబడుతున్నారు. రంగారెడ్డి రుద్రారంకు చెందిన ఓ మహిళ భూమిని కబ్జా చేసిన అధికార పార్టీ నేత తప్పుడు నివేదికలతో తిమ్మిని బమ్మిని చేసిన రెవెన్యూ అధికారులపై సివిఆర్ స్పెషల్ రిపోర్ట్. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు ఊడల లక్ష్మమ్మ. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఈమెకు 76, 77, 84, 114, 38 సర్వే నెంబర్లలో 5 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. కుమార్తెలకు పంపకాలు చేయగా మిగిలిన భూమిని తన దగ్గరే ఉంచుకుంది. నవంబర్ 16న ఇతరులకు విక్రయించారు. రెవెన్యూ అధికారులు సహకరించడంతోనే 25 లక్షల విలువైన భూమి కబ్జాకు గురైందని బాధిత మహిళ వాపోతోంది. ఈ జోక్యంతో రెవెన్యూ అధికారులు వసంతకు రావాల్సిన భూమిని చనిపోయిన అనితకే బదిలీ చేశారు. ఈ భూమిపై కన్నేసిన గ్రామ సర్పంచ్ తనయుడు యాదిరెడ్డి అనిత భర్తతో కలిసి నవంబర్ 16న ఇతరులకు విక్రయించారు. రెవెన్యూ అధికారులు సహకరించడంతోనే 25 లక్షల విలువైన భూమి కబ్జాకు గురైందని బాధిత మహిళ వాపోతోంది. మా అక్క చనిపోయింది. ఆమె ఆస్తి మా ఊర్లో మా అమ్మోళ్ళ ఊర్లో మా బావ చేసి సర్పంచ్ వాళ్ళు అమ్ముకుంటారు. వేరే వాళ్ళు రమేష్ అంటే ఆయన సర్పంచ్ మా బావ. మా అక్క చనిపోయిన ఆస్తి నాకు ఇవ్వాలి కదా ఊరోళ్ళు. ఆ సర్పంచ్ దౌర్జన్యం చేస్తుండ్రు, ఇయ్యట్లేదు. ఆ ఊర్లో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరు వెనకకెళ్ళి సపోర్ట్ చేయలేరు. సర్పంచ్ వాళ్ళందరూ ఇంకా టార్చర్ చేసి మళ్ళీ మా బావ పేరు ప్రూవ్ చేయించారు. ఆయన కూడా నేను ఇయ్యనని చెప్పి అన్నా కూడా ఇప్పుడు మళ్ళీ నేను నా ఆస్తి నాకు కావాలన్నా కూడా ఆ సర్పంచ్ ఆ ఊర్లో సర్పంచ్ మమ్మల్ని అట్లా కాదని మమ్మల్ని దౌర్జన్యం చేస్తుంది. భూ బదిలీ విషయంలో రెవెన్యూ అధికారులు నిబంధనలను గాలికి వదిలేశారు. 1971, 1989 రెవెన్యూ చట్టం ప్రకారం వారసత్వ భూమిని వీఆర్ఏ నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు సర్వే చేయాలి. వారసత్వ భూమి గురించి విచారణ చెయ్యాలి. కానీ ఈ వ్యవహారంలో ఇవేమీ జరగలేదు. డబ్బులు ముట్టజెప్పగానే రెవెన్యూ ఇన్స్పెక్టర్ నివేదిక ఇచ్చేశారన్న ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే ఆర్ఐ వీఆర్ఏ నివేదికలకు ఏమాత్రం పొంతనలేదు. ఈ అంశాన్ని అధికారులు పట్టించుకోలేదు. నీకు ఊడల లక్ష్మమ్మ తెలుసు. ఎంతమంది కూతుర్లు? ఆమెకి 2 బిడ్డలు. ఆమె భూమి పంచనామా నిర్వహించడానికి మీ దగ్గరికి గిరిదవారి కూడా ఎవరైనా వచ్చారా? నా దగ్గరికి ఎవరు రాలే. మరి అందులో నీ సంతకం ఉంది కదా? అది ఉన్నది. ఈ ఉష్క గురించి అని నన్ను ఉష్క బండ్లు దొంగతనం కొడుతుర్రు అని చెప్పి నన్ను బోల్రా నిండిపోతున్నాయి, మీ ఎస్సీ కాలనీలో నీళ్లు లేవని కూడా చెప్తే నేను ఆ విషయం అనుకొని నన్ను సంతకం పెట్టేసిన. గ్రామ బీఆర్ఓ, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐ ఇచ్చిన నివేదికలను పరిశీలించకుండా ఎంఆర్ఓ తుది నివేదిక ఇచ్చారు. తన కింది అధికారులు ఇచ్చిన నివేదికలో తప్పులు ఉన్నా సదరు అధికారి తన నివేదికలో ఇవేమీ ప్రస్తావించలేదు. వారసత్వ భూమికి నివేదిక ఇచ్చే సమయంలో సబ్ రిజిస్ట్రార్ నుంచి నివేదిక తెప్పించుకోవాలన్న నిబంధన ఉన్నా బేఖాతరు చేశారు. అదేవిధంగా ఈసీ, కాస్రా పహాణి కూడా పరిశీలించాలి. ఇక్కడ ఇవేమీ చెయ్యకుండానే తుది నివేదిక ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. లక్ష్మమ్మ భూమిని కబ్జా చేసిన యాదిరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు కావడం వల్ల అధికారులు కూడా ఆయనపై చర్య తీసుకునేందుకు ఇప్పటికైనా అక్రమాలకు పాల్పడ్డ యాదిరెడ్డిని అరెస్ట్ చేసి తప్పుడు నివేదికలిచ్చిన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.